మన యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ గౌతమ్. ఇవాళ నేను ఎందుకు తీసుకొచ్చిన ఇష్యూ ఏంటంటే ఎస్బీఐ న్యూ రూల్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1. మనందరికీ వినే ఉంటారు, అందరూ కూడా ఒకసారైనా దీని గురించి. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. కరెంట్ హాట్ టాపిక్ దేశంలో అది. దాని గురించి నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. అసలు ఏంటి, దేనికి కొత్త రూల్స్, ఎలా ఉపయోగపడతాయి మనకి, లేకపోతే ఇవి ఎలా మనకి నష్టం, వీటి వల్ల మన ఉపయోగం ఏంటి, లాభం ఏంటి, అదేవిధంగా వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఫైన్స్ పెనాల్టీస్ నుంచి చూద్దాం, మన వీడియోలో చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొచ్చి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏప్రిల్ 1 నుంచి కూడా మనకి క్యాష్ డిపాజిట్కి, అదేవిధంగా క్యాష్ విత్డ్రాయల్కి, రెండింటికి కూడా మన దగ్గర ఫైన్ కలెక్ట్ చేయబోతుంది. పెనాల్టీ అనుకోండి, ఫైన్ అనుకోండి, లేకపోతే ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మనకి మాత్రం డబ్బులు లాస్ అవబోతున్నాయి. అదనమాట కాన్సెప్ట్. అది ఏంటి, వేటికి ఎస్బీఐ కలెక్ట్ చేయబోతుంది మన దగ్గర నుంచి అని నేను మీకు చెప్తాను. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ కూడా ఎస్బీఐ కొన్నిటికి మనీ కలెక్ట్ చేస్తుంది అనమాట, మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన బ్రాంచ్, హోమ్ బ్రాంచ్లో కాకుండా వేరే ఏదైనా బ్రాంచ్లో మనం డెబిట్ చేసినా కానీ, మనీ క్రెడిట్ చేసినా కానీ దానికి మనకు ఒక అమౌంట్ ఎస్బీఐ కట్ చేస్తుంది అనమాట. చూస్తే ఇప్పుడు నేను నా అకౌంట్ లాగిన్ అయిన చూపిస్తాను చూడండి. నాకు 11th March రోజున ఇక్కడ 3,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయన్నమాట. వేరే బ్రాంచ్ నుంచి నేను క్రెడిట్ చేశాను, వేరే ఒక బ్రాంచ్ నుంచి, నా హోమ్ బ్రాంచ్ నుంచి కాకుండా. దాని తర్వాత వెంటనే నాకు 57.5 రూపీస్ నాకు డెబిట్ అయింది. ఎందుకంటే ఇంటర్సిటీ ఛార్జెస్, అంటే వేరే ఊర్లో నేను క్రెడిట్ చేసినందువల్ల 3,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తే దానిలో 57 రూపాయలు నాకు ఫైన్ అనమాట. ఎందుకంటే నేను వేరే బ్రాంచ్లో సెట్ చేశాను కాబట్టి. ఈ విధంగా ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఒక 11.5 రూపీస్ డెబిట్ చేసింది. ఇది సంథింగ్ వేరే ఐఆర్సిటీసీ అనుకుంటాను. ఈ విధంగా చాలాసార్లు నాకు ఎస్బీఐ డెబిట్ చేస్తూనే ఉంది మనీ. ఇంటర్సిటీ ఛార్జెస్ అని, లేకపోతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, అలా అసలు ఎందుకు ఇలాగా ఇంకా వేటికి మనకి ఎస్బీఐ ఇలాగ చేస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎస్బీఐ మనకి 4 విధాలుగా ఇది చేస్తుంది ఫ్రెండ్స్. ఫోర్ స్టెప్స్ మనకి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, 4 రూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుంచి మనకు వచ్చే రూల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను వాటన్నిటి గురించి. 4 ఏంటంటే క్యాష్ డిపాజిట్కి ఎలా ఉంటుంది, అదేవిధంగా క్యాష్ డిపాజిట్ మెషిన్లో మనం డబ్బులు డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుంది, విత్డ్రాయల్కి ఎలాంటి ఫైన్స్ ఉన్నాయి, ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఏంటి, ఈ 4 అనమాట. చూద్దాం మనం ఆ 4 ఎలా ఉంటుంది ఏంటని. ఫ్రెండ్స్, క్యాష్ డిపాజిట్ అంటే, క్యాష్ డిపాజిట్లో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 2 ఉన్నాయన్నమాట, హోమ్ బ్రాంచ్, నాన్ హోమ్ బ్రాంచ్ అని. ఏంటంటే ఫ్రెండ్స్, హోమ్ బ్రాంచ్లో మీరు మినిమం 3 times అనమాట, మ్యాక్సిమం 3 times మీరు క్యాష్ డిపాజిట్ ఫ్రీగా చేయొచ్చు అనమాట. చూస్తే మీరు ఇక్కడ హోమ్ బ్రాంచ్లో 3 times క్యాష్ డిపాజిట్ ఫ్రీ. మీకు ఇక్కడ చూడండి, మీ 3 times క్యాష్ డిపాజిట్ ఫ్రీగా చేయొచ్చు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో, మీ హోమ్ బ్రాంచ్లో. అలా కాకుండా మోర్ దాన్ 3 times, మీ హోమ్ బ్రాంచ్ అయినా సరే, మీ అక్కడే అకౌంట్ ఉన్నా సరే, మోర్ దాన్ 3 times మీరు క్యాష్ డిపాజిట్ చేస్తే మీకు 50 రూపీస్ ఫైన్ వేస్తారనమాట. 50 రూపీస్ అనేది ఎగ్జాక్ట్గా 50 రూపీస్ కాదు ఫ్రెండ్స్, దానికి సంబంధించి అది అమౌంట్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట అది 50 రూపీస్ అనేది. అదేవిధంగా మీరు నాన్ హోమ్ బ్రాంచ్లో క్యాష్ డిపాజిట్ చేస్తే, ఫస్ట్ టైం చేసినా సరే, ప్రతి ఒక్కసారి మీరు నాన్ హోమ్ బ్రాంచ్లో ఒక్కసారి చేసినా కానీ మీరు మోర్ దాన్ 50 రూపీస్ అనమాట. ఎంత ఉంటుంది అనేది మీ అమౌంట్ డిపాజిట్ చేసి ఉంటుంది, అమౌంట్ డిపాజిట్ చేసే దాని మీద బేస్ అయి ఉంటుంది. అలా కాకుండా ఈ 2 హోమ్ బ్రాంచ్లో 3 times, నాన్ హోమ్ బ్రాంచ్లో 0 times మీరు అలా ఒకసారి చేసినా కానీ ఫైన్ అది. ఓకేనా? అలా కాకుండా క్యాష్ డిపాజిట్ మెషిన్ అని ఉంది కదా మనకి, క్యాష్ డిపాజిట్ మెషిన్ సీడిఎమ్స్ ఉంటాయి అక్కడక్కడ, మనకి ఏటీఎం సెంటర్స్లో సీడిఎమ్స్ కూడా ఉంటాయి. క్యాష్ డిపాజిట్ మెషిన్లో మీరు క్యాష్ డిపాజిట్ చేస్తే ఫ్రీ, అన్లిమిటెడ్, దానికి లిమిట్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్ యూస్ చేసుకొని మీరు ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి అని ఎస్బీఐ కేటగిరీస్ డివైడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఆ లిస్ట్ ఇస్తారనమాట, వేటిని ఏ ఊర్లని వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ చేసి డివైడ్ చేశారు, సిటీస్గా డివైడ్ చేశారు, టౌన్స్, విలేజెస్ అని ఏ ఊర్లని వాళ్ళు డివైడ్ చేశారనే దాని గురించి ఒక లిస్ట్ ఉంది. ఏప్రిల్ 1 తర్వాత మీకు ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు, పబ్లిక్ ఇష్యూ చేస్తారు ఆ లిస్ట్ని. ఆ విధంగా చూసినట్లయితే మనం మెట్రోపాలిటన్ సిటీస్ అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, ఇలాంటి వాటన్నింటిలో మెట్రోపాలిటన్ సిటీస్లో మినిమం 5,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే, ఆ సిటీస్లో మీకు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో మినిమం 5,000 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా నెక్స్ట్ సిటీస్ అంటే మన సిటీస్ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ఇలాంటివన్నీ, తిరుపతి, ఇలాంటి సిటీస్లో మీరు అకౌంట్ ఉంటే, ఇలాంటి సిటీస్లో ఉండే బ్రాంచెస్లో మీకు అకౌంట్ ఉంటే మినిమం 3,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట, మినిమం 3,000 రూపీస్. అలా కాకుండా టౌన్స్ ఉంటాయి కదా, నార్మల్ టౌన్స్లో మీకు అకౌంట్ ఉంటే 2,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్. విలేజెస్లో అకౌంట్ ఉంటే మినిమం 1,000 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్
మెయింటైన్ చేయాలన్నమాట. అని ఏంటంటే ఫ్రెండ్స్, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఏంటి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఏంటంటే ₹100 పర్ మంత్, మీకు నెలకి ₹100 ఫైన్ వేస్తారనమాట. అది ఆ ఫైన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒక 3 మంత్స్ మెయింటైన్ చేయకపోతే ₹300 ఫైన్ అనుకోండి, దానికి ఇంట్రెస్ట్తో సహా కట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ 3 మంత్స్కి ₹300 ఇంట్రెస్ట్తో సహా ఫైన్ కట్టాలి. క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్తో సహా ఫైన్ వేస్తారు. చాలా నెలలు కనుక మీరు మెయింటైన్ చేయకపోతే అన్ని నెలలకి ఎంత ఫైన్ పడిందో దానికి ఇంట్రెస్ట్తో సహా మీరు ఫైన్ కట్టాలి. ఆ తర్వాత మాత్రమే మీరు అకౌంట్ని కరెక్ట్గా మళ్ళీ యూజ్ చేసుకోగలరు. మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎస్బీఐ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ది విత్డ్రాయల్ లిమిట్ ఫ్రెండ్స్. మనకేంటంటే ఎస్బీఐ ఏటీఎంలో నెలకు 5 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రీగా. అదేవిధంగా అదర్ ఏటీఎంలో అయితే నెలకు 3 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రీగా. అలా కాకుండా మీరు అంతకు మించి చాలాసార్లు విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా వచ్చారు ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం. మీరు 25,000 కనుక మీ అకౌంట్లో యావరేజ్గా మెయింటైన్ చేస్తూనే ఉంటే, ఎనీ టైం ఎప్పుడు మీరు 20,000 మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అసలు 25,000 తగ్గకూడదు మీ మినిమం బ్యాలెన్స్ అనేది. అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు ఎస్బీఐ ఏటీఎంలో అన్లిమిటెడ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకెన్నిసార్లైనా మీరు ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దానికి ఎవరు క్వశ్చన్ చేయరు మిమ్మల్ని, మీకు ఏ అమౌంట్ కట్ అవ్వదు దానికి. అదేవిధంగా మీరు ఎనీ టైం ₹1,00,000 మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తే, ఇఫ్ యూ మెయింటైన్ ₹1,00,000 అనమాట, ఎనీ టైం మీరు మెయింటైన్ చేస్తే కనుక మీరు ఏ ఏటీఎంలో అయినా సరే మీరు ఫ్రీగా విత్డ్రాయల్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏటీఎంలో అయినా సరే ఫ్రీగా విత్డ్రాయల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ₹1,00,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఎన్నిసార్లు అయినా సరే మీరు ఏ ఏటీఎం అదర్ ఏటీఎంస్లో కూడా, అన్ని బ్యాంక్స్ ఏటీఎంస్లో కూడా మీరు ఫ్రీగా విత్డ్రాయల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఫ్రెండ్స్. ఇది నార్మల్గా మనందరికీ తెలిసిన ఎస్ఎంఎస్ ఛార్జెస్. మినిమం 3 మంత్స్కి ఒకసారి ఎస్బీఐ వాళ్ళు ఎస్ఎంఎస్ ఛార్జెస్ మనకు కట్ చేస్తారనమాట. అది నార్మల్గా ₹11 to ₹20 మధ్యలో ఉంటుంది. ₹11 కానీ ₹18 కానీ అది బేస్ అయి ఉంటుంది, అకౌంట్ బేస్ చేసి కట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారన్నమాట. చూడండి, మీరు కనుక 25,000 కన్నా ₹25,000 కన్నా తక్కువ మెయింటైన్ చేస్తే ఆ 3 మంత్స్ క్వార్టర్లో మీరు బేసిక్ ఛార్జెస్ పే చేయాలన్నమాట. అంటే ₹11 నుంచి ₹20 లోపల ఎంత అయితే అంతా మీరు బేసిక్ ఛార్జెస్ పే చేయాలి 25,000 కన్నా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటే. అలా కాకుండా 25,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే మీరు కనుక ఎనీ టైం ఎప్పుడు యావరేజ్గా వాళ్ళకి ఎప్పుడు 3 మంత్స్ పాటు మీ 25,000 కన్నా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ మీ అకౌంట్లో. అలా మెయింటైన్ చేస్తే మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఏం కట్ చేయరు వాళ్ళు మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఏం ఛార్జ్ చేయరు. ఈ విధంగా మీరు ఎనీ టైం అంటే ఏంటంటే, మీరు దీన్ని చూసినట్లయితే మ్యాక్సిమం అన్నింటిలో కూడా 25,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే మీకు చాలా రకాల ఛార్జెస్ మీకు కట్ అవుతాయి. అంటే ఏటీఎం విత్డ్రాయల్స్ కానీ ఎస్బీఐ ఏటీఎంలో ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఉండవు 20,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే. అదేవిధంగా ఇంకా డిపాజిట్ అనేది ఇంకా నార్మల్. కాకపోతే ఏంటంటే బాగా మనకి లాస్ ఇక్కడ డిపాజిట్కి. మనకి ఇప్పుడు విత్డ్రాయల్ కూడా ఏటీఎంలో ఎక్కువ మెయింటైన్ చేస్తే మన విత్డ్రాయల్ కూడా డబ్బులు ఇంకా కట్ అవ్వదు ఇక్కడ. బట్ డిపాజిట్ మాత్రం మీరు వేరే హోమ్ బ్రాంచ్లో, నాన్ హోమ్ బ్రాంచ్లో డిపాజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కట్ అవుతుంది. అది వాళ్ళు చెప్పొచ్చే న్యూ రూల్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఎస్బీఐ యొక్క న్యూ రూల్స్ ఇవి. ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కామన్ మ్యాన్కి, మధ్య తరగతి వాళ్ళకి, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న చాలామంది డైలీ లేబర్ కానీ, పేదవాళ్ళు కానీ, వేజెస్ తీసుకునే వాళ్ళు కానీ, వాళ్ళకి మంత్లీ రెవెన్యూయే మినిమం 10,000, 15,000 అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్ సిటీసే తీసుకోండి, చెన్నై, హైదరాబాద్, బాంబే, బెంగళూరు ఇలాంటి సిటీస్లోనే డైలీ లేబర్ ఉంటారనమాట, వేజెస్ తీసుకునే వాళ్ళు. వాళ్ళకి రోజుకు ఒక ₹300 కూలీ వస్తుంది అనుకోండి, వాళ్ళ నెలకు వచ్చే ₹9,000. వీడు ఎస్బీఐలో చెన్నై సిటీస్లో లేకపోతే హైదరాబాద్ సిటీలో ఉండే మెట్రోపాల్ సిటీలో వాళ్ళు మినిమం ₹5,000 బ్యాంక్లో మెయింటైన్ చేయాలి అంటే వాడికి వచ్చే జీతమే 10,000, 12,000, 9,000 అలా ఉంది. వాడు అందులో ₹5,000 బ్యాంక్లో మెయింటైన్ చేస్తే వాడు ఎలాగ ఫ్యామిలీని పోషించగలడు, లేకపోతే ఫ్యామిలీని ఎలా రన్ చేయగలడు? దీని గురించి చాలా జాగ్రత్తగా ఎస్బీఐ వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కొంచెం మినిమం బ్యాలెన్స్లో మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ కొంచెం వాళ్ళు తీసేస్తే మంచిది. ఎందుకంటే మినిమం ₹5,000 అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో చాలామంది మెయింటైన్ చేయలేరు ఫ్రెండ్స్. అంటే మనలాంటి ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అది ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళ గురించి, డైలీ లేబర్ వేజెస్ తీసుకునే వాళ్ళ గురించి అనమాట. వాళ్ళకి కూడా ఏదైనా సొల్యూషన్ చూపిస్తే బాగుంటుందని ఎస్బీఐ నా అభిప్రాయం. అదేవిధంగా నా ఒక్కడి తరఫున కాకుండా చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళందరి తరఫున నేను ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఎస్బీఐని. అదేంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చనే, మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు దయచేసి. మీరందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్స్లో, మా బ్యాంక్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్ వేస్తున్నారు ఎస్బీఐ వాళ్ళు. మరి ఏంటి సార్ మీరు మాకు బాగా ఫైన్ వేస్తున్నారు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్ వేస్తున్నారు, డిపాజిట్ చేస్తే ఫైన్ వేస్తున్నారు, విత్డ్రాయల్ చేస్తే ఫైన్ వేస్తున్నారు, లేదా ఎస్ఎంఎస్ ఛార్జెస్కి ఫైన్ వేస్తున్నారు, ఇన్ని ఫైన్లు వేస్తున్నారు కదా. మీరు మీ ఏటీఎంస్లో, మీరు ఎస్బీఐ ఏటీఎంస్లో కరెక్ట్గా మినిమం బ్యాలెన్స్ అమౌంట్ మెయింటైన్ చేయకపోతే మేము మీకు ఎంత ఫైన్ వేయాలి?
మీరు దానికి మాకు ఎంత ఫైన్ కడతారు? మీ ఏటీఎమ్స్లో మీరు అమౌంట్ ఎనీ టైం మెయింటైన్ చేయకపోతే 24/7 ఏటీఎం ఎనీ టైం మనీలో ఎనీ టైం మనీ మెషిన్లో మీరు మనీ మెయింటైన్ చేయకపోతే మేము మీకు ఎంత ఫైన్ వేయాలి, మీరు దానికి మాకు ఎంత ఫైన్ కడతారు? దయచేసి ఈ విషయం మీరు మాకు చెప్తే చాలా బాగుంటుంది, మేము చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి, వాళ్ళకి నాలెడ్జ్ పెంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. అన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మరింత నాలెడ్జ్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మీ అందరూ కూడా మీ గౌతమ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.